జమ్మూ కాశ్మీర్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్. ఫైటర్ జెట్లు డ్రోన్లతో దాడికి తెగబడింది. పాక్ దాడులను దీటుగా తిప్పికొడుతోంది భారత సైన్యం. పాక్ కు చెందిన 2 JF-17, ఒక F-16 ఫైటర్ జెట్స్ ను భారత్ కూల్చినట్లు తెలుస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సహా సరిహద్దు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది భారత ప్రభుత్వం. డీటెయిల్స్ తెలుసుకుందాం. షరీఫ్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. షరీఫ్, పాకిస్తాన్ మిసైల్ దాడులకు పాల్పడుతోంది. అట్ ద సేమ్ టైం ఒక 3 ఫైటర్ జెట్స్ ని మన వాళ్ళు డౌన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏంటి ఇప్పుడు బోర్డర్ దగ్గర ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది? ఆల్రెడీ ఉదయం లాహోర్ పాక్ డిఫెన్స్ సిస్టమ్ ని నిలమట్టం చేసింది S-400 శామ్ కి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్. రష్యా నుంచి ఇండియా కొనుగోలు ఏదైతే చేసిందో 5 కొనుగోలు చేస్తే అందులో 3 డిప్లాయ్ చేసింది. రాజస్థాన్, పంజాబ్, మరొకటి చైనా టార్గెట్ గా అరుణాచల్ ప్రదేశ్ లో ఎక్కుపెట్టారు. సో ఇవాళ 2 గంటల ప్రాంతం నుంచి జమ్మూ కాశ్మీర్ లో యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఆకాశంలో పూర్తి స్థాయిలో మిసైల్స్ ఇండియా భూభాగం వైపు దూసుకొస్తున్నాయి. దానికి ధీటుగా ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా S-14 శామ్ గా చెప్తారు. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కి సంబంధించినటువంటి సుదర్శన చక్ర ఎక్కుపెట్టారు. ఒక్కొక్కటిగా పైన గాలిలోనే స్మాష్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ముందస్తు భద్రతలో భాగంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రధానంగా పాక్ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ జమ్మూలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేసినట్లుగా ప్రస్తుతానికైతే అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఏ డైరెక్షన్స్ లో ఆ మిసైల్స్ వస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారు. శ్రీనగర్ లో ఆల్రెడీ బ్లాక్అవుట్ ని అనౌన్స్ చేసింది. అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా చండీగఢ్, మొహాలీలో కూడా బ్లాక్అవుట్ ని అనౌన్స్ చేశారు. ఆగ్రా తాజ్ మహల్ కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారిక యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఏ క్షణం ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. మరొక ఫ్రెష్ స్ట్రైక్ ని కూడా ఇండియా చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి అధికారికంగా భద్రతా బలగాల దగ్గర నుంచి బ్రీఫింగ్ రావాల్సినటువంటి అవసరం ఉంది. లాహోర్ కి సంబంధించినటువంటి వార్ సైరన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రెష్ ఫైట్స్ గా స్ట్రైక్ చేసి నిలమట్టం చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియా కూడా అదే రిపోర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. తాజా పరిస్థితుల తరుణంలోనే పాకిస్తాన్ దాడులు చేస్తోంది కాబట్టి రాష్ట్రంలో అంతా కూడా అక్కడి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అంతా కూడా హై అలర్ట్ ని ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులకు అత్యవసరంగా సెలవును రద్దు చేశారు. అధికారులు ఎవరు కూడా జిల్లా దాటి వెళ్ళవద్దని చెప్పి, అందుబాటులో ఉండాలని చెప్పి స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ పాస్ చేసినటువంటి పరిస్థితి. అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళాలి, లేదంటే అందుబాటులోనే ఉండాలనేటువంటి విషయాన్ని అయితే చెప్పారు. మరోవైపు ఇప్పటికే విద్యా సంస్థలకు అందరికీ కూడా సెలవులు ప్రకటించారు. S-400 సుదర్శన చక్రాకి సంబంధించి దేశమంతా కూడా అటువైపే చూస్తోంది. ఎందుకంటే అడ్వాన్స్డ్ రష్యా టెక్నాలజీతో కూడుకున్నటువంటి S-400 దానికి ధీటుగానే పాక్ కి సమాధానం చెప్తోంది. దాంట్లో భాగంగానే 2 JF-17 ఫైటర్ జెట్ తో పాటు F-16 ఫైటర్ జెట్లను నేలమట్టం చేసింది. ఆ ఫైటర్ జెట్లు వదిలినటువంటి బ్లాస్టింగ్ మిసైల్స్ ఏవైతున్నాయో డైరెక్షన్ ఫిక్స్ చేసినటువంటి మిసైల్స్ ని కూడా చాకచక్యంగా S-400 డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో ఇన్కమింగ్ సిస్టమ్ అంతా కూడా అలర్ట్ చేసింది. సో ఎక్కడి నుంచి గగనతలం నుంచి ఏ చిన్న ఆబ్జెక్టివ్ వచ్చినా, డ్రోన్స్ వచ్చినా కూడా పూర్తి స్థాయిలో వాటిని డిస్ట్రాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి వైష్ణవి దేవి టెంపుల్ పైకి డ్రోన్ వెళ్లే ప్రయత్నం చేసి దాన్ని కూడా డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా నిర్వీర్యం చేసింది. ఆకాశంలోనే నిర్వీర్యం చేసి స్మాష్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే భద్రతా బలగాలతో ఇండియాకి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీషియల్స్ అంతా కూడా రివ్యూని కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర సమీక్షను ఏర్పాటు చేశారు. సిడిఎస్ త్రివిధ దళాల అధిపతి అయినటువంటి అనిల్ చౌహాన్ తో పలుమార్లు ఇప్పటికే సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రిటాలియేషన్ పహల్గామ్ నుంచి స్టార్ట్ అయింది. పహల్గామ్ చేసినటువంటి తరుణంలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అంశంలో చాలా క్లియర్ గా ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది, పాకిస్తాన్ టెరిటరీ తమ లక్ష్యం కాదు. ఎవరైతే ఉగ్రవాదులు అక్కడ తలదాచుకున్నారో పహల్గామ్ దాడికి కావచ్చు, ఇండియాలో పలుమార్లు దాడులకు తెగబట్టేటువంటి మూలాలు ఉన్నటువంటి పాకిస్తాన్ లో తలదాచుకున్నటువంటి ఉగ్రవాదుల మా టార్గెట్ సివిలియన్స్ కాదు, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, కేవలం టెర్రరిస్టులను
టార్గెట్ చేసే మా యొక్క స్ట్రైక్స్ జరిగాయనేటువంటి అంశాన్ని చెప్పినప్పుడు కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేస్తూ పూంజ్ ప్రాంతంలో అటాక్ చేశారు. చాలా మంది సివిలియన్స్ ప్రాణాలు కోల్పోవడానికి పాక్ ఆర్మీ కారణమైంది. ఇక ఉపేక్షించేది లేదు, తాము కూడా రిటాలియేషన్ కి దిగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి విషయం పైన ఇప్పటికే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంతా కూడా తెగేసి చెప్పినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీనిపైనే పలుమార్లు రివ్యూస్ చేసి పూర్తి గ్రౌండ్ జీరో నుంచి రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత ఈ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఉంటుంది అనేటువంటి రిటాలియేషన్ ఎక్స్పెక్ట్ చేశారు. దాంట్లో భాగంగానే ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి దాదాపు 8 ప్రాంతాల్లో మిసైల్స్ ని వదిలే ప్రయత్నం చేశారు. దాన్ని ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా నిర్వీర్యం చేస్తుంది, పైనే స్మాష్ చేస్తుంది, కొన్ని కిలోమీటర్ల రేడియోస్ లోనే వాటన్నిటిని స్మాష్ చేస్తూ వస్తుంది. సో ఇలాంటి తరుణంలోనే ఖచ్చితంగా మళ్ళీ రిటాలియేషన్ లో భాగంగా లాహోర్ లో ఉన్నటువంటి వాల్ సైరన్ సిస్టమ్ ఏదైతే పాక్ కి సంబంధించి పాక్ సూపర్వైజింగ్ లో ఉన్నటువంటి పాక్ ఆర్మీ చూస్తున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దానిపైనే మళ్ళొకసారి ఫ్రెష్ స్ట్రైక్ ని ఇండియన్ గవర్నమెంట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వీటికి సంబంధించి భద్రతా బలగాల దగ్గర నుంచి అఫీషియల్ బ్రీఫింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఇప్పటికే ఇండియా గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తోంది ఏ ప్రాంతాల నుంచి అటాక్ చేసే ప్రయత్నం పాక్ చేసిందో అనేటువంటి అంశాలపైన బ్రీఫ్ చేశారు. విదేశాంగ రక్షణ శాఖకు సంబంధించినటువంటి జాయింట్ ప్రెస్ మీట్ ని కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితుంది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో పాటు మరొక కర్నల్ కురేషి ఎవరైతే ఉన్నారో ఆమెతో పాటు వ్యోమిక సింగ్ వింగ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు ప్రెస్ కాన్ఫరెన్స్ ని అనౌన్స్ చేసి దాదాపు పశ్చిమ ఉత్తర భారతానికి సంబంధించి 15 ప్రాంతాలను టార్గెట్ చేసే ప్రయత్నం పాక్ ఆర్మీ చేసింది అనేటువంటి అంశాలను చాలా క్లియర్ గా చెప్పారు. దానికి కొనసాగింపుగా ఆ ప్రెస్ మీట్ అయి కొన్ని గంటలు గడిచిందో లేదో జమ్మూ కాశ్మీర్ వైపు మిసైళ్లతో ఫైటర్ జెట్లతో పూర్తి స్థాయిలో దాడులకు తెగబడే ప్రయత్నం పాక్ చేసింది, పాక్ ఆర్మీ చేసింది. వాటికి ధీటుగానే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంతా కూడా ధీటుగా సమాధానం చెప్పినటువంటి సిచ్యువేషన్ మొదటి నుంచి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. రష్యన్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఏవైతే 400 సుదర్శన్ చక్రాకి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్ లోకి వెళ్ళగలుగుతుంది. 360 డిగ్రీస్ ఏ ఆబ్జెక్టివ్ వచ్చినా వెంటనే డిటెక్ట్ చేసి వాటిని డిస్మాండిల్ చేయడము, వాటిని నిర్వీర్యం చేయడము దీని ప్రత్యేకత అనే అంశాన్ని చెప్పారు. బ్లాస్టిక్ మిసైల్స్ కి సంబంధించి కూడా బ్లాస్టిక్ మిసైల్స్ డెస్టినేషన్ ని సెలెక్ట్ చేస్తే కనుక ఆ డెస్టినేషన్ వరకు పక్కాగా వచ్చేటువంటి మెకానిజం దానికి ఉంటుంది. వాటిని కూడా ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేసేటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా S-400 సుదర్శన చక్రాకి ఉందని చెప్పి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి డిఫెన్స్ అఫీషియల్స్ అంతా కూడా చెప్తున్నారు. దాని కొనసాగింపుగానే వస్తున్నటువంటి గ్రౌండ్ లో వస్తున్నటువంటి మిసైల్స్ ని గగనతలంలోనే నిర్వీర్యం చేస్తున్నారు. ఎలాంటి క్యాజువాలిటీస్ లేకుండా నిర్వీర్యం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ధర్మశాల స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ ని క్లోజ్ చేశారు. ఆల్రెడీ వార్ సైరన్ ని అనౌన్స్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో సైరన్స్ మోగాయి, మోటార్ సైరన్స్ మోగాయి. ఎవరు కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇళ్లలోనే ఉండాలి. ఫ్లడ్ లైట్స్ ఆల్రెడీ స్టేడియంలో క్లోజ్ చేసేశారు. ఇళ్లలో లైట్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలి. రోడ్ల పైన ఎవరు కూడా ఉండొద్దు అనేటువంటి అంశాన్ని కూడా చేశారు. పూర్తి స్థాయిలో హై అలర్ట్ మాత్రం జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. అవంతిపురా నుంచి జమ్మూ కన్యాకుమారి వరకు, రాజస్థాన్, పంజాబ్ వరకు కూడా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏం జరగబోతోంది ఈ రాత్రికి మేజర్ రిటాలియేషన్ ఖచ్చితంగా ఇండియా నుంచి ఉండబోతోంది. ఒకవేళ పాక్ ఏ చర్యకు దిగినా కూడా దానికి ధీటుగా సమాధానం చెప్పడానికి వివిధ దళాలు ఎప్పటికీ మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పటికీ అరేబియా సీ నుంచి నేవీకి సంబంధించి నోవెల్ నేవీకి సంబంధించి కూడా విక్రాంత్ సిద్ధంగా ఉంది. ఎనీవేర్ ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ అనేటువంటి స్లోగన్ తో ముందుగానే ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఎప్పుడైతే పెహల్గాం అటాక్ తర్వాత ఉగ్రదాడి కుట్రలో పాక్ హస్తం ఉందని చెప్పి వార్తలు వచ్చాయి. అదే విషయాన్ని ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా నొక్కి కూడా చెప్పింది. అలాంటి తరుణంలో అనివార్యమైతుంది వార్ అనేటువంటి అంశం పైన పాక్ ముందుగానే పసిగట్టి క్షిపణి టెస్టులను చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేసింది. అక్కడి పాక్ టెరిటరీలో ఉన్నటువంటి చాలా మందిని ఎవాక్యుయేట్ చేసే ప్రయత్నాలు చేసింది. అలాంటి సమయంలోనే నేవీ ఒక వీడియోని రిలీజ్ చేసింది. 1971లో జరిగినటువంటి సీన్ ని మళ్ళీ మేము రిపీట్ చేయబోతున్నాం. యుద్ధం ఎప్పుడైనా రావచ్చు, దానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని నేవీ చెప్పింది. నేవీతో పాటు మరొక అంశం రష్యాకి సంబంధించినటువంటి రష్యా టెక్నాలజీతో కూడుకున్నటువంటి మనం సమకూర్చుకున్నటువంటి S-400 సుదర్శన చక్ర ఉందో దానికి బేస్ చేకూర్చిందని చెప్పాలి. ఏరియా వ్యూస్ లో ఉన్నటువంటి రాడర్ పూర్తి స్థాయిలో తమ రాడర్ లోకి వచ్చినటువంటి పాక్ కి సంబంధించిన మిసైల్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. క్లాక్ వైజ్ గా మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆబ్జెక్టివ్ ని మానిటరింగ్ చేసి పైనలోనే స్మాష్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. 0 క్యాజువాలిటీస్ లక్ష్యంగానే
త్రివిధ దళాల యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. పాక్ కి సంబంధించిన రేంజర్స్ అంతా కూడా ఇండియన్ పౌరుల పైన దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికే నంబర్ ఆఫ్ పౌరులను దాడులకు దిగబడి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇండియా మాత్రం చాలా క్లియర్ గా చెప్తోంది, అక్కడి ఉగ్రవాద స్థావరాలపైనే తమ అటాక్ ఉంటుంది, తమ చర్య ఉంటుందని ఇప్పటివరకు చెప్పారు. కాబట్టి ఇండియాకి సంబంధించిన పౌరులను అటాక్ చేస్తున్నారు. కాబట్టి ఆర్మీకి సంబంధించినటువంటి ఎలాంటి మిసైల్స్ కానీ ఎలాంటి ఫైటర్ జెట్స్ కానీ వస్తే దానికి సరైనటువంటి ధీటైనటువంటి సమాధానం చెప్పడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు. ఒకనొక సిచ్యువేషన్ లో మాత్రం ఇప్పటికైతే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. యుద్ధ మేఘాలు మొన్నటి వరకు కమ్మాయి, ఇప్పుడు ఆల్రెడీ దాడులకు పాక్ తెగబడుతోంది. కాబట్టి దానికి సంబంధించి ధీటుగా సమాధానం చెప్పడానికి మాత్రం ఇండియన్ గవర్నమెంట్ అయితే చాలా సిద్ధంగా ఉన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది మనకి. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.